రైట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మీడియా సమావేశంలో ఒక ఊహాతీతమైన విషయాన్ని వెల్లడించారు. పార్టీ మార్పిళ్లకు సంబంధించి ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాము ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకోబోయే ముందు గతంలో ఉన్న పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి రమ్మంటున్నాం, కొత్తగా ఎథిక్స్ పాటిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అంటే కొత్తగా పుట్టుకొచ్చిన ఎథిక్స్ ఇవి. దాదాపుగా 94-95 నుంచి ఆయన రాజకీయ చరిత్ర చూస్తే ఈ ఎథిక్స్కి ఎక్కడ కట్టుబడిన దాఖలాలు కానీ ఎథిక్స్ను పెట్టుకున్న దాఖలాలు కానీ ఎక్కడ లేవు. కొత్తగా పుట్టుకొచ్చినాయి. ఎందుకు ఈ ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది అంటే, వైసీపీ నుంచి భారీగా వలసల్ని ప్రోత్సహించిన కూటమి, అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, అతిపెద్ద పార్టీ టీడీపీ కావచ్చు, భారీగా వలసల్ని ప్రోత్సహించినట్టు మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒక మీడియా మిత్రుడు ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే ఎథిక్స్ పెట్టుకున్నామని చెప్పారు. సరే, ఎథిక్స్ విషయం పక్కన పెడితే వైసీపీ నుంచి భారీగా టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ చేరుతున్నారంటే అవుననే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన, ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంట నడిచినటువంటి కొంతమంది కూడా పార్టీని వీడిపోతున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. ఉదాహరణకి రాజ్యసభలో ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ, ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతకాలం జైలు జీవితం గడిపారు. తర్వాత బయటకు వచ్చారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఒకవేళ కౌన్సిల్ రద్దు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో పిల్లి సుభాష్ చంద్రబోస్కు, మోపిదేవి వెంకటరమణకు ఇద్దరికీ రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చారు, గెలిపించారు. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో రేపల్ల నుంచి పోటీ చేయాలని భావించారు. తనకు కానీ తన కుమారుడికి కానీ టికెట్ ఇవ్వాలని అడిగారు. ఆ రెండింటినీ జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఫలితాలు తారుమారైతే ఇటు ఎంపీ సీటు పోతుంది, అటు ఎమ్మెల్యేగాను ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండోది, మోపిదేవి వెంకటరమణకు స్థానికంగా పెద్దగా మద్దతు లేదు అన్న వార్తలు వినపడిన నేపథ్యంలో ఆయన్ని ఎమ్మెల్సీ గానో రాజ్యసభ మెంబర్ గానో ఉంచడమే మంచిదని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండొచ్చు. కానీ తను ఎమ్మెల్యేగా, మంత్రిగా కావాలన్నది ఆయన ఉద్దేశం. సరే, కొంత అసంతృప్తి ఆయనకి ఉంటే ఉండొచ్చు. అలాగే మీద మస్తానరావు, ఆయన కూడా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరారు, రాజ్యసభ సభ్యుడైనారు. ఆయన కూడా పార్టీ మారే జాబితాలో ఉన్నారు. మరోపక్క వైసీపీలో ఉంటూ ఈవీఎంల మీద అలుపెరగని పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు దాకా పోతానని చెప్తున్నటువంటి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయనకు పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు, మిత్రత్వం, వీటన్నిటి కారణంగా ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారన్న వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రకటన కూడా అలాగే ఉంది. తను ఒంటరిగా పోరాటం చేస్తుంటే పార్టీ తనను పట్టించుకోలేదని, నైతిక బలం, మనోనిబలం ఇవ్వడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వారు కానీ పార్టీ పరంగా తనకు సహకరించట్లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అంటే దాదాపుగా పార్టీ మీద ఒక అలక, పార్టీ పైన ఒక విముఖత, ఇవన్నీ ఉన్నట్టుగా కనబడుతోంది. ఆయన పలు సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఆయన్ను వదిలించుకోవడమే మంచిదని పార్టీ కూడా భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఎక్కడో తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఇన్ఛార్జిగా పెట్టారు. సో ఆయన ఇన్ఛార్జిగా పెట్టడం కూడా శ్రీనివాస్ రెడ్డికి ఒక తలనొప్పిగానే మారింది, అలకకి కారణం కూడా కావచ్చు. అలాగే పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ మాజీ నక్సలైట్, పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు, అనేక హత్య కేసులతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన తన భార్యను టీడీపీలో చేర్చడం ద్వారా ఆమె ఒక సందర్భంలో ఎమ్మెల్సీ అయినారు. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. వైసీపీలో ఎమ్మెల్సీగా ఆమె చేస్తున్న కాలంలోనే రెండోసారి కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నారా, లేదా కాపాడే ప్రయత్నం చేశారా, పార్టీని వదలకుండా వెళ్ళే ఏదైనా కార్యక్రమం చేపట్టారంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే తన వెంట నమ్మకంగా నడిచేవాళ్ళు, తన వెంట ఉండగలిగేవాళ్ళు, ఉండేవాళ్ళు, కష్టకాలంలో తనకు అండగా ఉండేవాళ్ళనే ఆయన నమ్ముకోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణని ఆయన చాలా విశ్వసించారు, అత్యంత సన్నిహితుడిగా, కుటుంబ మిత్రుడిగా భావించారు. అటువంటి వ్యక్తే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆర్థిక ప్రయోజనాలు అయి ఉండొచ్చు, పదవులు ఎరవేసి ఉండొచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా లబ్ధి చేకూరుస్తామని మాట ఇచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా వెళ్ళిపోయే వాళ్ళని అభ్యర్థించి బతిమిలాడి బామాలి పార్టీలో ఉంచుకోవాలన్న ధ్యాస జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడా కనపట్టలేదు. ఎందుకంటే ఆయన ఒకటే నిర్ణయించుకున్నారు, పార్టీ కష్టకాలంలో ఉంది, ఓడిపోయి ఉన్న పరిస్థితి. 2014లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన అప్పుడు దాదాపు ఒక 67 మందిని గెలిపించుకున్నా కూడా 25 మందిని, మరి 23 మందిని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే కొనుగోళ్ల రాజకీయం, ఈ రకమైన ప్రలోభాల రాజకీయం మొదటి నుంచి టీడీపీకి వెనుతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా రాజ్యసభలో తనకున్న బలాన్ని తగ్గించడం కోసం పావులు కలుపుతున్నారు, ఎరచూపుతున్నారు, భారీగా సొమ్ము ఆఫర్ చేస్తున్నారని వారం 10 రోజుల క్రితమే సాక్షి పత్రికలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. అది నిజమవుతుంది ఇప్పుడు. కాకపోతే వాళ్ళలో కొంతమందికి మరి ఆర్థికపరమైన లబ్ధి చేకూరుస్తామని చెప్పుండొచ్చు, లేదా ఇతరత్ర పదవులు ఆశ చూపించుండొచ్చు, లేదా వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత అవే పదవులతో మళ్ళీ వాళ్ళని గెలిపిస్తామని ఆశ చూపించుండొచ్చు. ఏది ఏమైనా పార్టీ పరంగా వైసీపీ దెబ్బతింటుందా అంటే నాయకులు వెళ్ళిపోయినంత మాత్రంలో పార్టీ దెబ్బతినే అవకాశం లేదు. కేడర్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న 40% ఓటర్లు, ప్రజలు, వారు మనసు మార్చుకుంటే తప్ప పార్టీ దెబ్బతినే అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో తను చేయగలిగింది చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అభివృద్ధిలో కొంత కుంటుపడి ఉండొచ్చు, రెండో అవకాశం వస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామని భావించి ఉండొచ్చు, కానీ రెండో అవకాశం ఆయనకు రాలేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వెంట కొనసాగేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని కష్టకాలంలో వెన్నంటి ఉండేవాళ్ళు ఇక ముందు భవిష్యత్తులో పార్టీ పరంగా వాళ్ళు మూల స్తంభాలుగా నిలబడిపోతారన్నది వాస్తవం. ఇప్పుడు దాదాపుగా స్థానిక సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. దాదాపుగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, లేదా వార్డు మెంబర్స్ కానీ, మండల జెడ్పీ సభ్యులు కానీ, వీళ్ళందరూ కూడా భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అండదండలుంటే వారి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడం కోసం సొమ్ములు మరి అత్యధికంగా రాబట్టుకోవడం కోసం ప్రయత్నించవచ్చని భావిస్తుండొచ్చు. కానీ
త్వరలో వాడు కూడా నిజాలు తెలుసుకుంటారు. ఏది ఏమైనా వైసీపీని భూస్థాపితం చేయాలి, వైసీపీ రాష్ట్ర రాజకీయాల్లో కనబడకూడదు, ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకుంటున్నట్టుగా ఇవాళ మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు పదే 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 చెప్పారు. దాదాపు 10 సార్లు పైగా చెప్పారు. భూస్థాపితం చేయాలి, అసలు కనపడకుండా చేయాలి, ఇలాంటి మాటలు చాలా వాడారు. భూతం, దయ్యం, సైకో, దుర్మార్గుడు, ఇట్లాంటి వాడు రాజకీయాలకు పనికిరాడు, అసలు ఈ ఉండనే ఉండకూడదు భూమి మీద అన్న స్థాయిలో మాట్లాడారు. అంటే ఒక పథకం ప్రకారం ఆయన ఓడిపోయి ఉన్నప్పటికీ ఆయన పార్టీని టార్గెట్ చేసి అలయన్స్ పార్టీలన్నీ కూడా వెంటాడి వేటాడి వేధించి ఆయన రాజకీయాలకు దూరమైపోయేలా చేయాలన్న వ్యూహం ఒక పక్క, ఆయన పార్టీని తుడిచిపెట్టి మూలస్తంభాల్లాగా ఆయన వెంట ఇంతకాలం కొనసాగినటువంటి నాయకులందరినీ ప్రలోభాలకు గురిచేసి వారందరినీ పార్టీ వీడేలా చేయడం ద్వారా పార్టీ పతనానికి పునాదులు వేయాలన్నది మరొక వ్యూహం కావచ్చు. ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయే రాజకీయాలు మరో ఎత్తుగా రాష్ట్రంలో ఉండబోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భావించుండొచ్చు, దాదాపు ఒక 6 నెలల టైం మనం కొత్తగా వచ్చిన కూటమికి ఇద్దాం, ప్రభుత్వానికి ఇద్దాం, ఈ 6 నెలల తర్వాతే మన పోరాటాన్ని కొనసాగిద్దామని ఆయన భావిస్తూ ఉండొచ్చు. అంటే దాదాపుగా డిసెంబర్ వరకు ఆయన మౌన వ్రతాన్ని వీడకపోవచ్చు. దాదాపుగా ఆయన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్ వెళ్తున్నారు. దాదాపు ఒక 20-25 రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. ఈలోగా మరి వైసీపీని భూస్థాపితం చేయడం కోసం రాజకార్యాలు చక్కబెట్టే రాక్షస మూకలన్నీ కూడా ఏవి చేయాలో అవన్నీ చేస్తాయి. ఆయన తిరిగి వచ్చిన తర్వాత వీటన్నిటినీ చక్కదిద్దుకోవడమా, సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లడమా, పార్టీని ఏ విధంగా పునర్నిర్మాణం చేయటం, వీటన్నిటిపైన దృష్టి సారించేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆయన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు దాదాపుగా తేలిపోతుంది. తన వెంట ఉండి పార్టీ సంక్షేమానికి, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించి అక్కున చేర్చుకునే అవకాశం ఉంది. జనరల్గా ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి, వ్యక్తి సెంట్రిక్గానే పనిచేస్తాయి. అది టీడీపీ అయినా, అది జనసేన అయినా, లేదా వైఎస్ఆర్సీపీ అయినా ఒక వ్యక్తి ఆధారంగానే పనిచేస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా లేదా ఒక పార్టీ నాయకుడిగా నమ్మి ఆయన దీక్షా దక్షతలను నమ్ముకుని ఉండే నాయకులే ఇకపై ఆయనతో కొనసాగుతారు. వేళ్ల మీద లెక్కించదగిన వాళ్ళే ఉండొచ్చు, కానీ పార్టీ మాత్రం సరికొత్త రూపాంతరం చెంది ప్రజల ముందుకు వస్తుందని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. చూడాలి. మొత్తం మీద వైసీపీ ప్రక్షాళన ఒక పక్క కొనసాగుతుంటే, వైసీపీని తుడిచిపెట్టి సమాధి చేయాలన్న కుటిల కుట్రలు మరోవైపు సాగుతున్నాయి. ఈ రెండు సమాంతరంగా సాగినా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహం మాత్రం బయటపట్టలేదు. చూడాలి మరి ఆయన ఏం చేయబోతున్నారు.